దొంగ ఆట అన్నటువంటి వార్తను ప్రధానంగా హైలైట్ చేసి దొంగ ఓట్ల కేసుల దర్యాప్తు పక్కదారి మూసివేత తీవ్రమైన ఎన్నికల నేరం కేసును పబ్లిక్ న్యూసెన్స్ కింద మార్చేశారు. వైకాపా నేతల కుట్రలో భాగస్వాములయ్యారు. ఇద్దరు సీఐలు, ఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ సస్పెన్షన్, మరో ఇద్దరు ఇన్స్పెక్టర్లు వీఆర్కు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు చర్యలు నివ్వెరపరుస్తున్న తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాలంటూ తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల అక్రమాల దొంగ ఓటర్లు కాదు పోలీసుల ప్రమేయం బయటపడింది. జగన్ ప్రభుత్వ పెద్దల వైకాపా ప్రజాప్రతినిధులు నేరపూరిత కుట్ర భాగస్వాములే అతి తీవ్రమైన ఎన్నికల నేరాన్ని పబ్లిక్ న్యూసెన్స్ కేసు కింద మార్చి వారు నీరుగార్చేశారు. దొంగ ఓట్ల కేసు దర్యాప్తును పక్కదారి పట్టించి మూసేశారు. ఈ సంఘటనలు జరిగి 2.5 ఏళ్ల తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించి ఎట్టకేలకు పోలీసులపై సస్పెన్షన్ వేటు వేయించింది. తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన దొంగ ఓట్ల కేసు నీరుగార్చినందుకు ఆ స్టేషన్ ఎస్హెచ్ఓగా పనిచేసిన ఇన్స్పెక్టర్ బివి శివప్రసాద్ రెడ్డి, ఎస్ఐ ఏ జయస్వాములు, హెడ్ కానిస్టేబుల్ కె ద్వారకానాథ్ రెడ్డి తిరుపతి పశ్చిమ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసుల దర్యాప్తును పక్కదారి పట్టించినందుకు ఇన్స్పెక్టర్ శివప్రసాద్ సస్పెండ్ అయ్యారు. ఈ మేరకు అనంతపురం డీఐజీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. అలిపిరి పోలీస్ స్టేషన్లో నమోదైన ఇలాంటి కేసుల దర్యాప్తులో నిర్లక్ష్యం వహించినందుకు అక్కడ సీఎల్గా పనిచేసిన అబ్బన్న, దేవేంద్ర కుమార్లను వీఆర్కి పంపించారు. తిరుపతిలో వ్యవస్థీకృత ఎన్నికల నేరాలు చోటు చేసుకుంటూ సూత్రధారులైన వైకాపా నాయకులపై చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు వాళ్లతోనే అంటకాగుతూ కేసుల్ని సమాధి చేసేశారు. భవిష్యత్తులో ఎవరైనా తీగలాగితే డొంక బయటపడుతుందన్న దురుద్దేశంతో కేసుల్లో తొలతే తీగ తెంచేశారు. దొంగ ఓట్లు వేస్తూ చిక్కిన వారిని విచారించడం మాటాటుంచి కనీసం వారి వద్ద ఉన్న పత్రాలను స్వాధీనం చేసుకోలేదు. ఈ సంఘటన విశ్లేషిస్తే ఉప ఎన్నిక సందర్భంగా ఈఆర్ఓ లాగిన్ పాస్వర్డ్ను ఉపయోగించి ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేయించడం, ఇతర ప్రాంతాలు పొరుగు రాష్ట్రాల నుంచి వేల మందిని తీసుకొచ్చి వారి కార్డులు, ఓటర్ల స్లిప్లు ఇచ్చి దొంగ ఓట్లు వేయించడం, అలా ఓట్లేస్తూ ఎవరైనా దొరికి కేసులు నమోదైనప్పటికీ సరిగ్గా దర్యాప్తు చేయకుండా మూసేయించడంలో అధికార పార్టీ నాయకులు నేరపూర్త కుట్ర తేటతల్లమవుతుంది అన్నటువంటి వార్తను హైలైట్. చాలా మంచి వార్త.